నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఇష్యూ అది చాలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద సంచలనంగా మారింది. అదే మైక్రో ఫైనాన్స్ దాదాపుగా 1000 కోట్ల పైనే స్కామ్ జరిగిన ఇష్యూ. సో ఆ ఇష్యూలో మనం ఎవరెవరు ఉన్నారో మనందరికీ తెలుసు. రమావత్ మధు కావచ్చు, అదేవిధంగా మంగిలి కావచ్చు, ఇంకా చాలామంది పేర్లు వినిపించాయి. సో ఆ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయిందా? ఎందుకంటే దాదాపు 1000 కోట్ల వరకు స్కామ్ జరిగినటువంటి ఇష్యూ, అంత పెద్ద ఇష్యూ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దగా దాని మీద ఫోకస్ చేయలేదు. ఫోకస్ చేసిన వాళ్ళు ఎవరే అంటే ఆర్జేకి సంబంధించినటువంటి ఆర్జే ఎవరైతే శేఖర్ భాషా గారు ఉన్నారో ఆయన, తర్వాత అడ్వకేట్ సుబ్బు గారు కావచ్చు, ఇంకా చాలామంది కొంతమంది ఇష్యూ మీద మాట్లాడారు. అదేవిధంగా మన సంపద నాయక్ కూడా దీని మీద చాలాసేపు మాట్లాడారు. కానీ మాట్లాడిన తర్వాత ఏమైంది, ఆ ఇష్యూ ఏమైంది? ఈలోపు కొత్తగా ఒక న్యూస్ ఒకటి వచ్చింది. అదే బండి భగీరథ్ ఫోక్సో కేసు సంబంధించినటువంటి ఒక ఇష్యూ రావడంతో ఇది డైల్యూట్ అయిపోయింది. మరి దానికి సంబంధించినటువంటి 1000 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏది తెలంగాణ రాష్ట్రంలో? మరి ఆ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మరి ప్రభుత్వం ఏం చేసింది దాని మీద? మరి బాధితులందరూ చనిపోయారు, దాదాపు 9 మంది చనిపోయినటువంటి బాధితులకి ఏం న్యాయం జరుగుతుంది? మరి ఆ 1000 కోట్లు ఎక్కడ రికవరీ చేశారు? దాని కేసు ఏం చేశారు? ఎంతవరకు వెళ్ళింది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా ఎవరికి సంబంధం లేకుండా దాని అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. సో మరి దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. శేఖర్ భాషా గారిని అడుగుదాం. మరి నిజంగానే ఆ కేసు పోలీసులు వదిలేశారా, లేదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఇప్పుడు అందరూ కూడా ఖాముష్ అయిపోయారా? ఎందుకంటే బండి భగీరథకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది కాబట్టి అది డైల్యూట్ అయిపోయిందా ఏంటనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, నిజంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరే దాని మీద ప్రత్యక్ష సాక్షి. మీరు వెళ్ళారు, బాధితుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు, పలికరించి వచ్చారు, ఏం జరిగిందో తెలుసుకున్నారు. సో మరి ఆ కేసు ఏమైందంటే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి 1000 కోట్లు ఇంకెక్కువ మొత్తానికి కదా కేసు ఏమైంది? మంగిలికి సంబంధించినటువంటి కేసు ఏమైపోయింది? ఈ బండి భగీరథ కేసు రావడంతో దాన్ని డైల్యూట్ చేసేసారు. సో ఏంటి దాని గురించి ఏం మాట్లాడాలి? అంటే మనలో ఏంటంటే ఇన్స్టంట్ జస్టిస్ కావాలి. అక్కడ ఇష్యూ కనబడదంటే ఇప్పుడు వాడిని వేసి ఉడిదీసేసి ఏదో ఒకటి చేసేస్తే కానీ మనకి తృప్తిగా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే పోలీసుల అలక్ష్యం, గవర్నమెంట్ అలక్ష్యంగా గట్టిగా కనబడుతుంది. ఇది ఎస్పెషల్లీ మంగిలి విషయంలో. ఇప్పుడు తర్వాత వచ్చిన 2-3 ఇష్యూలు, అశ్వరెడ్డి ఇష్యూ కావచ్చు, తర్వాత ఇంకోటి ఈ బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ కేసు కావచ్చు, ఈ ఇష్యూలు వచ్చినప్పుడు సరే పర్సనల్ ఇష్యూలు అని చెప్పి పక్కన పెట్టేశారు. ఈ ధర్మేంద్ర ఇష్యూ సరే వాళ్ళిద్దరికి సంబంధించి. బట్ ఈ బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి కూడా ఇది కూడా పర్సనల్ ఇష్యూనే చెప్పాలంటే. ఇద్దరు అబ్బాయి ప్రేమించుకున్నారు, ఏదో చేశారు. బట్ దానికి ఒక రాజకీయమైన మైలేజ్ ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రత్యర్థి బీజేపీ కాబట్టి అది ఇష్యూ చిన్నదో పెద్దదో మనకు అనవసరం లేదు. అంటే మీరు చెప్పిన దీంతో కంపేర్ చేస్తే మంగ్లీ కేసుగా ప్రాముఖ్యత పొందిన ఈ కేసులో 9 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే అది ఎప్పటికీ పట్టదు. అబ్సల్యూట్లీ. అంటే మాకు రాజకీయ లబ్ధి లేకపోతే మేము ఏ రకంగానూ దీన్ని పట్టించుకోము. ఇప్పుడు అదే ఈ ధర్మేంద్ర అశ్వరెడ్డి ఇష్యూ ఉండి ఎవడన్నా మాట్లాడా? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. సో అగైన్ వీళ్ళకి పర్సనల్ ఇష్యూ అయినంత మాత్రాన మాట్లాడాల్సిన ఇదేం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందో, అబ్బాయికి జరిగిందో ఏదో ఒకటి మాట్లాడచ్చుగా తీసుకొని, ఎవరికైనా ఏమైనా పట్టిందా? పట్టదు. కానీ ఇక్కడ మాట్లాడితే ఆయన రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ కొట్టచ్చు అనుకోవడం కావచ్చు. సరే ఏదన్నా ఉన్నా కూడా రాజకీయాలు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ జనాలు అందరూ చూస్తున్నారు కదా, సిగ్గులేదా మీకు అనుకుంటారు. ఎందుకంటే 9 మంది చచ్చిపోయారయ్యా. వీళ్ళేదో ప్రేమ వ్యవహారం, వాళ్ళు మందు పార్టీలకి వెళ్ళారు, అక్కడక్కడ టూర్లు తిరిగారు, వాళ్ళందరికీ వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఏదో పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుని అన్నాడు, అది తీసుకొచ్చి ఇప్పుడు రేప్ కేసులు పెట్టి ఇదంతా హడావిడి చేస్తున్నారు. సరే, కానీ వీళ్ళ చిత్తశుద్ధిని జనాలు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనుషులు చచ్చిపోయినా, కుటుంబాలు రోడ్డు మీద పడినా మీకు అవసరం లేదు. ఏదో ఒక చిల్లర ప్రేమ పంచాయతీ, దాన్ని తీసుకొచ్చి పెద్ద హడావిడి చేసి పోక్సోలు గీక్సో అని చెప్పి భయపెట్టేసి ఏదో వాడికి 20 ఏళ్ళు పడుతుందా, 40 ఏళ్ళు పడుతుందా, ఉరిశిక్ష పడిపోద్దా, వాడికి ఉరిశిక్ష పడదో ఇంకొకడు ఉరి వేసుకొని చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఎవరు శిక్ష లేక వాళ్ళు పాపం వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు మనకి సంబంధమే లేదు. బిందాస్. మనకి ఏం లాభం? పాంప్లెట్లు కొట్టిస్తారు, మెట్రో స్టేషన్ దగ్గర పంచుతారు, అన్నీ చేస్తారు. మంచిదే, చేయండి. కానీ ఆ చిన్న ఇష్యూకే మీరు ఇంత చేస్తే ఇంత పెద్ద ఇష్యూకి మీరు ఇంకెంత చేసి ఉండాల్సింది? సో దీనికి జనాలకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒకటి, ఇది మనకి పనికి రాదు, రాజకీయ లబ్ధి లేదు. 2, వీళ్ళే ఎవరన్నా సరే దాంట్లో డబ్బులు పెట్టి ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. ఐ మీన్ పార్టీలో ఉన్న మెయిన్ తలకాయలు ఎవరు కూడా మాట్లాడట్లేదు.
అంటే ఏమనిపిస్తుంది అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారా? ఆ పార్టీ ఈ పార్టీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా పెద్ద ఇప్పుడు అది జరిగిన 4 రోజులకే ఇది బండి భగీరథ ఇష్యూ ఇమీడియట్గా సిట్ వేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అరే 9 మంది చచ్చిపోయారయ్యా, మనం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నాం ఇదే మీ ఛానల్లో నేను వచ్చి కూర్చొని. ఎందుకు సార్ ఎందుకు చేయరు సార్, ఒక విచారణ వేయండి సార్, ఒక సిట్ లాంటిది వేయండి సార్ అని చెప్తే అసలు మనకి ఛానలే లేనట్టుగా, ఎవడు దీని గురించి మాట్లాడినట్టుగా అసలు మనకి ఏం వినబడలేదు. దీనికి తోడు సజ్జనార్ గారు వీడి దగ్గర కూర్చొని ఫోటోలు ఇస్తారు. అంటే ఆవిడ చేసిందా లేదా అనేది వస్తున్న వాటిలో విచారించండి, తెలుసండి. కానీ ఒక సిట్ వేయడానికి మీకేంటి ప్రాబ్లం? వీళ్ళు సిట్ ఇట్లా స్లీప్ వేసారు ఈ విషయంలో, మొత్తం ఏ మాత్రం ఇది లేదు. సో మనం మొత్తుకున్నాం. నాకు 7 మంది చనిపోయిన తర్వాత అప్పటికే కొంచెం బాధేస్తుంది ఎక్కడెక్కడో. బట్ అప్పటికి నాకు తెలియనివి చాలా జరిగినాయి. బట్ తెలుసుకొని ఇదంతా ఎప్పుడైతే సుబ్బు గారు ఈ విషయం చెప్పారో నేను ఇమ్మీడియట్గా ఆయనతో పాటు వెళ్ళడం చూశాను. అంటే ఇంకొకళ్ళు జరిగితే ఆ రోజు 9వ అతను అనుకుంటా రమేష్ నాయక్ అనే అతను ఈ మంగళి స్కామ్గా పేరు పొందిన ఈ ఇష్యూలో 45 లక్షలు ఎంతో పెట్టుబడి పెట్టి చనిపోతే, సరే చనిపోయిన వాళ్ళు చనిపోతారు, కానీ వాళ్ళు బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 7 ఏళ్ల బాబు, చిన్న కొడుకు, వాడికి తల్లి లేదు, తండ్రి లేదు, అనాథ అయిపోయాడు. అందరూ అక్కడ ఉండేవాళ్ళు, అన్నా రేవంత్ అన్నా నీకు ఓట్లు వేసినామన్నా, నువ్వు ఫ్రీ బస్సులు ఇస్తే ఎందుకన్నా, మా జీవితాలని రోడ్లు పడ్డాయన్నా చూడన్నా అంటే ఆలకించిందే లేదు. అటువంటిది దీనికి సిట్, ఇమ్మీడియట్గా సిట్ వేసేయండి, వెంటనే సెక్షన్లు మారిపోతాయి, లోపల పట్టేస్తారు, పోక్సోలు బెయిల్ వస్తుందా రాదా, అసలు దీని గురించి పెద్ద పెద్ద లాయర్లు చంద్రమండలం నుంచి కూడా లాయర్లు నుంచేస్తారు వీళ్ళు కావాలంటే. కానీ ఇక్కడ చనిపోయిన వాడికి పేదవాడు కదా అంతే. అంటే పేదోళ్ళు కూడా కాదు చెప్పాలండి. నాకు షాక్ అది. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 4 కోట్లు 50 లక్షలు ఇలా పెడుతుంటే మనం వాళ్ళని పేదవాళ్ళు అనడానికి కూడా లేదు నిజం చెప్పాలంటే. తరగతిగా వేసుకోవచ్చు. కానీ చెప్పాలంటే వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బేసికలీ బంజారా వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంత ల్యాండ్స్ అవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వడం, ఆ ల్యాండ్స్ని కుదవబెట్టడం. నిజానికి వాళ్ళు చెప్పాలంటే అన్ని తెలివితేటలు కూడా లేవు. పెట్టే ముందు 17% వడ్డీ ఇస్తున్నావు అంటే ఎవడు నమ్ముతాడు? నువ్వు నేనైతే నమ్మం కదా. సో ఇక్కడ మనం మొత్తుకుంటున్నాం సార్. నాకు ఎన్ని ఛానల్స్, కనీసం ఒక 50-60 ఛానల్స్లో చాలా సార్లు చెప్పా దీనికి సిట్ వేయాలి అని చెప్పి. చట్టం పని దాన్ని చేసుకుపోతుంది అనుకునే కోణంలో అయితే మరి అది కూడా ఈ భగీరథ పరిస్థితి కూడా చట్టం తన పని చేసుకుపోతుందని ఎందుకు వదలలేదు? మీరు సిట్ ఎందుకు వేశారు? మీకు జనాల సమస్య, మీ రాజకీయ ప్రత్యర్థుల్ని వాటి మీద పై చేయి సాధించడమే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తోంది అనేది జనాలకు అందరికీ అర్థమవుతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆర్ఎల్స్ బీఆర్ఎస్ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించట్లేదు కదా. మంగళి ఇష్యూ గురించి వాళ్ళేం ప్రశ్నించట్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా బండి సంజయ్ ఆయన దొరికాడు అంతే. మేబీ ఆయన ఏదైనా ఆయన వీళ్ళని